దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. అత్యంత భక్తి శ్రద్ధలతో కఠిన నియమ నిష్టలతో ఆ గణనాథుని భక్తులు పూజిస్తున్నారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే బొజ్జ గణపయ్యకు ఇష్టమైన ప్రసాదాలు సమర్పిస్తున్నారు. సాధారణంగా మోదిగ నైవేద్యం అంటే వినాయకుడికి చాలా ఇష్టం. అందుకే ఆ లంబోదరుడికి మోదక నైవేద్యం సమర్పిస్తుంటారు. అయితే కొందరు ప్రజలు మాత్రం గణనాథుడికి నాన్ వెజ్ ని నైవేద్యంగా సమర్పిస్తారు. మటన్, చికెన్ తో రకరకాల వంటకాలు చేసి వినాయకుడికి నైవేద్యంగా పెడుతున్నారు. నమ్మశక్యం కాని ఈ నాన్ వెజ్ నైవేద్యం ఎక్కడో ఇప్పుడు తెలుసుకుందాం. కర్ణాటక రాష్ట్రంలోని గడగ్ నగరం కనాతోట్ ఓనీకి చెందిన పరశురామస పవర, నారాయణస పవర కుటుంబాల్లో ఈ ఆచారం ఉంది. గణేష్ చతుర్థి నాడు ఎస్ఎస్కే సొసైటీలో నివాసం ఉంటున్న ఈ కుటుంబాలు వినాయకుడిని ప్రతిష్ఠించి నైవేద్యంగా మాంసాన్ని సమర్పిస్తారు. ఇక రెండో రోజు ఎలుకల పండుగ నిర్వహిస్తారు. తరతరాలుగా ఈ ఆచారం ఉందని సదరు భక్తులు చెబుతున్నారు. మహిళలు ఉదయాన్నే లేచి మటన్, చికెన్ తో వివిధ రకాల వంటకాలు చేసి నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. వాస్తవానికి శ్రావణ మాసం ప్రారంభం కాకముందే ఈ కుటుంబాలు నాన్ వెజ్ కు దూరంగా ఉంటారు. శ్రావణ మాసం మొత్తం మాంసాహారం తినకుండా ఉంటారు. గణేష్ చతుర్థి నాడు వినాయకుడికి మోదక లడ్డూలు సహా వివిధ పలహారాలు సమర్పిస్తారు. మరుసటి రోజు ఎలుకల పండుగ నిర్వహిస్తారు. ఎలుకలను పూజిస్తారు. మూషికానికి పంచఫలాలు అర్పిస్తారు. అనంతరం గణేశుడికి మాంసాహారం సమర్పిస్తారు. తద్వారా నెల రోజులు శ్రావణ మాస వ్రతాన్ని విరమిస్తారు. శతాబ్దాలుగా వస్తున్న ఈ ఆచారాన్ని తాము కూడా పాటిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಇಲಿವಾರ ಅಂಥೇಳಿ ಇವತ್ತು ನೈವೇದ್ಯನ ನಾನ್ ವೆಜನ್ನು ಇವತ್ತು ನೈವೇದ್ಯವಾಗಿ ಇಟ್ಟು ಇವತ್ತು ಪೂಜೆಯನ್ನು ಸಲ್ಲಿಸ್ತೀವಿ. ಇವತ್ತಿನ ದಿವಸ ಸರ್ ಇಲಿ ಹಬ್ಬ ಅಂತೇಳಿ ಮಾಡ್ತಾರೆ ನಮ್ಮಲ್ಲಿ. ಆ ಇಲಿ ಹಬ್ಬದ ದಿವಸ ಮಟನ್, ಖೈಮಾ, ಚಾಪ್ ಎಲ್ಲ ಒಂದು ನೈವೇದ್ಯ ಇರೀಕ್ಷವಾಗಿ ಮಾಡ್ತಾರೆ. ಗಣಪತಿ ನೈವೇದ್ಯ ವೆಜಿಟೇಬಲ್ ಮಾಡ್ತಾರೆ, ಸ್ವೀಟ್ ಮಾಡೋದು. ಇದು ಮೊದಲಿಂದ ಪರಂಪರಾ ಬಂದಿದ್ದೈತಿ. ಆ ಪ್ರಕಾರ ನಮ್ಮ SSK ಸಮಾಜದೊಳಗೆ ಮಾಡ್ತಾರೆ. ಬಾಕಿ ಜನ ಸಮಾಜದಾಗ ಮಾಡೋಕ್ಕೆಲ್ಲ ಕಾಣ್ತೈತಿ. ಅದಕ್ಕೇನು ತಪ್ಪು ತಿಳ್ಕೊಬಾರ್ದು ಜನ. ಎಲ್ಲರೂ ನಿಮ್ಮ ಪ್ರಕಾರ ನೀವು ಆಚರಣೆ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕಂತೇಳಿ ನಾನು ಕಿಶೋರ್ ಜೊತೂರಿ ಮನವಿ ಮಾಡ್ಕೊಂತೇನೆ ಎಲ್ಲರಿಗೂ. ಮೊದಲಿನ ದಿವಸ ನಾವು ಸ್ವೀಟ್ಸ್ ಅನ್ನು ಇಟ್ಟು ದೇವರಿಗೆ ನೈವೇದ್ಯವನ್ನು ಕೊಡ್ತೇವೆ. ಮತ್ತು ನೆಕ್ಸ್ಟ್ ಡೇ ಇಲಿವಾರ ಅಂತ ಇರ್ತೈತಿ. ಆ ದಿನ ನಾವು ಮಟನ್ ಎಲ್ಲ ವೆರೈಟೀಸ್ ಮಾಡಿ ದೇವರಿಗೆ ಅರ್ಪಿಸುತ್ತೇವೆ. ಖೈಮಾ, ಆಮೇಲೆ ಚಾಪ್ಸ್ ಅಂತವೆಲ್ಲ, ಖಾರ ಬೊಟ್ಟಿ ಅಂತವೆಲ್ಲ ಮಾಡ್ತೇವೆ. మటన్, కైమాతో సహా వివిధ రకాల నాన్ వెజ్ ఐటమ్స్ ఈ రోజు ఇంట్లోనే తయారు చేస్తారు. సందంతా సందడిగా ఉంది. వంట చేసిన తర్వాత అన్ని రకాల నాన్ వెజ్ ఖాద్యాలను గణేశుడికి నైవేద్యంగా పెడతారు. ఇంట్లోని వారందరూ ఒకచోట చేరి వినాయకుడికి మంగళహారతి చేస్తారు. దశాబ్దాలుగా మన పెద్దలు ఆచరిస్తున్న ఆచారాన్ని మనం చేస్తున్నామని పెద్దలు చెబుతున్నారు. అంతేకాదు ఈ రోజున కొత్తగా పెళ్ళైన కూతురు అల్లుడిని ఇంటికి పిలిపించుకొని కుటుంబ సభ్యులు కలిసి కూర్చొని రకరకాల నాన్ వెజ్ వంటకాలను ఆస్వాదిస్తారు. అదన్నమాట సంగతి. ఈ నాన్ వెజ్ నైవేద్యం గురించి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. For more videos like this, subscribe Big TV channel.